మనిషి రక్షింపబడాలి అంటే నజరుడైన యేసునామము తప్ప ఈ ప్రపంచానికి ఏరొక దిక్కుందా? ఆయన పేరు మీదే ప్రపంచం రక్షింపబడాలి తప్ప లాజికల్ కాదు, మ్యాజికల్ కాదు, స్లోగన్స్ కాదు, ఇవేమి పనికిరావు. ఒకవేళ వీటి వల్లనే ప్రపంచం రక్షింపబడతాదంటే సమసమాజ స్థాపన కొరకు అనేక మంది విప్లవకారులు ఈ లోకంలో పుట్టుకొచ్చారు. సమసమాజ స్థాపన వచ్చిందా? మనుషులు ప్రేమించుకుంటే సమాజం కలిసిపోద్దన్న ప్రేమ సూత్రాలు ఇప్పటి నుంచి కొత్తగా చెప్తున్నామా? ఎప్పటి నుంచో ఉన్నాయి. పెద్దవారు చెప్పారు, అయ్యిందా? ఈ ప్రపంచానికి కులం పోవాలన్నా, ఈ ప్రపంచానికి ఐక్యత రావాలన్నా, ఈ ప్రపంచం ఒకే తాటి మీద సాటి మనిషిని ప్రేమించాలన్నా సూత్రం ఒక్కటే, నజరుడైన యేసుని అందరూ నమ్మాలి. ఇక ఏ స్లోగన్స్ లేవు. ఇక ఏం చెప్పినా కుదరదు. నేను లాజిక్ చెప్తాను, అది చెప్తా అంటే అవ్వదు. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ అలాంటి ఎక్స్పోజ్ ఇవ్వలేదు. పౌలు గారు చెప్పిన ఆ వార్తలకు ఎప్పుడైతే ఆ చక్కటి సువార్తకి ప్రజలు పట్టబడ్డారో వాళ్ళందరూ ఒక సంఘం అయ్యారు. పౌలు గారిని అధికారులు పంపించేశారు, కొన్ని రోజులు ఇక్కడికి రాకు, బయటకు వెళ్ళిపో.